చూడండి మనమైతే దీన్నైతే ఫస్ట్ ఇట్లా మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ పార్ట్ అనేది మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత దీనికి లైనింగ్ కూడా మనము కట్ చేసుకొని పెట్టుకోవాలి. అది చూడండి ఒకసారి ఇలా అనేది. ఇప్పుడైతే ఇది ఫ్రంట్ సైడ్ పార్ట్, ఇది మనం లైనింగ్ ఇది వేసి మనం లైనింగ్ అనేది మనం పెట్టుకోవాలి. ఇలా చూడండి, ఇలా లైనింగ్తో ఇక్కడ నుండి మనము ఇక్కడ నుండి 7 ఇంచులు పొడవు అనేది ఇలా తీసుకోవాలి. మనకి ఎంత పొడవు కావాలంటే అంత 15 వరకు అయితే తీసుకున్నాం. కింద ఫిల్స్ అయినా మనం క్లాత్ మిగిలితే పెట్టుకోవచ్చు, లేదంటే సింపుల్గా పెట్టుకున్న బాగా. చూడండి ఇక్కడ మాత్రం ఇక్కడ నుండి 2 ఇంచులు 2.5 ఇంచులు నెక్ వెడల్పు, ఇక్కడ షోల్డర్ అనేది 3.5 ఇంచులు లేదా 3 ఇంచులు సరిపోతుంది. ఇక్కడ నుండి చూడండి 4.5 ఇంచులు అయితే మనము హ్యాండ్ కటింగ్ అనేది పెట్టేసుకోవాలి. పొడవు అనేది మన ఇష్టము, ఎంత కావాలంటే అంత. 14 లేకుండా 13 అయినా 15 అయితే నాకు ఖర్చులకు పోతుంది అని చెప్పేసి ఇటు ఖర్చు తీసేసుకొని 14 అయితే పెట్టేసుకున్నా. ఇప్పుడు ఇదే బ్యాక్ సైడ్ పార్ట్ కూడా తీసేయాలి. ఫ్రంట్ అయిపోయింది, అట్లనే మనం ఇదే లైనింగ్ పార్ట్ వేసేసుకొని అటు సైడ్ కూడా తీసేసుకోవాలి. ఈ క్లాత్ అనేది ఇట్లా ఉంటుంది. ఫ్లవర్స్ చూసుకుంటూ మనము కట్ చేయాల్సి వస్తుంది. చూడండి ఫ్రంట్ అయిపోయింది, ఇది హ్యాండ్స్కి వస్తుంది. చూడండి ఇది హ్యాండ్స్కి అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనము ఒక క్లాత్ వేసేసి ఫ్రంట్ తీసాం కదా, ఈ ఫ్లవర్స్ అనేవి పైకి ఉన్నాయి చూడండి, ఇలా వేసేసుకోవాలి. అంటే ఇక్కడ మనము ఇలా తీయాలి కదా, అంటే బ్యాక్ సైడ్ మనం బటన్స్ పెట్టాం కాబట్టి ఇటు సైడ్ వేసుకున్నా కూడా ఏం కాదు, ఎందుకంటే అటు వెళ్ళట్లేదు కదా. ఇది చూడండి ఇలా తీసేసుకోవాలి. ఇలా మిగిలిందంతా మనము కుచ్చులకైనా డిజైన్కైనా యూజ్ చేసుకోవచ్చు. అంటే కుచ్చులకైతే చాలా పడుతుంది, ఇందులో వచ్చేటట్టుగా లేదు. కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తీసుకొని ఇలా లైనింగ్ కట్ చేసుకున్న తర్వాత మనం క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇలా కొంచెం మనం కుట్టేటప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ అయిపోయింది, బ్యాక్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా తీసేసుకోవాలి. అలానే పఫ్ హ్యాండ్స్ కావాలంటే పఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ప్లెయిన్ అయినా ప్లెయిన్. డిఫరెంట్ హ్యాండ్స్ అయితే మనం వచ్చే వీడియోలలో ఇంకా చూస్తూ ఉందాము. ఇప్పుడైతే మనము ఈ బ్లౌజ్ ఎలా అనేది చూద్దాం. చూడండి మనము ఇక్కడ నుండి పొడవు అయితే 2.5 తీసుకున్నాము. ఇటు కూడా ఇలానే 2.5 తీసుకొని మిగతా రౌండ్ అయితే కట్ చేయాలి. ఇప్పుడు మనం దీని నుంచి ఇలా స్టిచ్చింగ్ అనేది ఇలా చేసుకుంటూ వచ్చేద్దాము. చూడండి ఇటు ఆపోజిట్ ఏది అనేది చూసుకుంటూ వేసుకోవాలి. ఇది మంచిగా రాంగ్ సైడ్ రైట్ సైడ్ అనేది చూడండి. ఇలా మనం పైపింగ్ వేద్దాం అనుకున్నాం కదా, ఇలా అయితే వేసేసుకోండి. అంటే లోపల సైడ్ అయితే దీనివైతే సైడ్ ఉన్నదంతా తీసేసుకోండి. ఇట్లా మొత్తం అయితే కట్టింగ్ అయితే మనం రౌండ్గా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అదే బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా మనం లైనింగ్ అనేది ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ, ఇది రాంగ్ అంటే
ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ చూడండి ఇట్లా చూసుకుంటూ వేసుకోండి. లేకపోతే అటు ఇటు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇది ఇట్లా వేసేసుకొని మధ్యలో కటింగ్ పెట్టేసుకొని అటు ఇటు కుట్టుకుంటూ రండి. ఇలా దీనికి ఇలా వేసేయాలి. ఇలా వేసుకుంటూ కుట్టుకోండి. మనం ఇక్కడ బ్యాక్ సైడ్ నెక్ అనేది ఎంత కావాలో అంత తీసేసి పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ చంకక్క భాగం కూడా ఇలా మనం తీసుకోండి. ఇలా తీసి పెట్టుకొని ఇటు సైడ్ కూడా అట్లానే కుట్టుకొని పెట్టుకోవాలి. ఇలా చేసుకొని ఇదిట్టు అనేది వేసుకొని మనము ఇప్పుడు వీటికి రెండిటికి కూడా జాయిన్ చేసేసి మనం పైపింగ్ అనేది వేసుకుందాము. ఇలా పూర్తిగా జాయింట్ అయిన తర్వాత పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇలా అయిన తర్వాత దీన్ని మనము హ్యాండ్స్ అయితే చూడండి మనం ఇందులో వచ్చిన పట్టును అయితే తీసుకొని ఈ విధంగానైతే మనం కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో తెలుసు కదా, ఆల్రెడీ కట్ చేసి పెట్టిన దీనికి లైనింగ్ కూడా యాడ్ చేసుకొని దీన్ని రిటర్న్ అయితే తీసుకోవాలి. అనిగే స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. దీన్ని ఇలా వేసి దీన్ని ఇట్లా టర్న్ చేసి ఇలా మనము మంచిగా నీట్గా అనుకొని దీనికి వచ్చేలాగా సైడ్ నుండి స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇది కనిపిస్తుంది కదా, ఇలా ఇట్లా వేసుకొని దీనికి కూడా ఇట్లా వేసేసుకొని ఇలా వేసి చివరి క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా
అన్నీ సేమ్ వచ్చేటట్టు ఉంచుకోవాలి మనము. దీనికి ఇప్పుడు మనము పెట్టేసి ఇటు చివర్లో ఒక 1 ఇంచ్ వరకు ఇక్కడ వరకు ఒకటి కుట్టు అనేది పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఒక 3 అయితే మనం ఇలా పెట్టేసుకోవాలి. ఇట్లా ఇలా వచ్చేస్తే చూడండి హ్యాండ్ అనేది బాగుంది కదా. ఇలా లైనింగ్ అయితే మనము రిటర్న్ అయితే తీసుకోవాలి. చూడండి ఇలా క్లాత్ అనేసి ఇది అనిగే కుట్టు వేసుకొని అనిగే స్టిచ్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. దీన్ని ఇలా వేసి దీన్ని ఇట్లా జాయిన్ చేసి ఇలా మనము మంచిగా నీట్గా అనుకొని దీనికి వచ్చేలాగా సైడ్ నుండి స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి. ఇది కనిపిస్తుంది కదా ఇలా. ఇట్లా వేసేసుకొని ఇలా వేసి చివరి క్లాత్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ సేమ్ వచ్చేటట్టు ఉంచుకోవాలి మనము. దీనికి ఇప్పుడు మనము ఇక్కడ చూడండి ఇటు 1 ఇక్కడ నుండి 1 2 3 1 2 3 ఇట్లనైతే మనము చూడండి. దీనికైతే మధ్యలో ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడికైతే చిన్నగా టక్స్ అనేవి వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఈ ముందుకు అలా విధంగానే బ్యాక్ సైడ్ కూడా వేసేసి దీన్ని ఉక్సులు పట్టి కాజాలు పట్టి వేసుకున్న తర్వాత మనం పైపింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఒక 3 ఇంచుల మందంతో మనము ఉక్సుల పట్టి అదేవిధంగా కాజాల పట్టి తీసుకొని ఫస్ట్ అయితే ఇవి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నుండి ఇలా తీసుకొని మనము కుట్టేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత దీన్నైతే మనం అలాగే స్టిచ్ అనేది ఒకటి వేసేసుకోవాలి. ఇలా దీన్ని ఇట్లా ఫోల్డ్ చేసేసి ఇట్లా దీన్ని ఇట్లా కుట్టేసుకోవాలి. మీకు అర్థమయ్యేలా చెప్తా చూడండి. ఫస్ట్ మనకు ఒకవేళ ఎక్కువ ఉంది అనుకుంటే కొంచెం మీరు కట్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది ఉక్సుల పట్టీకి. చూడండి దీన్ని కొంచెం ఇలా మల్చేసి దీన్ని ఇలా వేసేయాలి. వేసేసిన తర్వాత అదే విధంగా ఇటు సైడ్ కూడా మనం కాజా పట్టీలు అనేవి జాయింటింగ్ అయితే చేసుకోవాలి. ఇది
ఇటు సైడ్ అదే విధంగా ఒక 3 ఇంచుల మందంతో మనం క్లాత్ తీసుకొని ఇది పైనుండి లోపలికి మలిచినాం కదా, దీన్నైతే లోపల నుండి బయటికైతే మలుచుకోవాలి. ఇలా కొంచెం నీట్గా అయితే స్టిచ్ చేసుకోవాలి. దీన్ని ఇలా మలిచి ఇలా అనేది పెట్టుకోండి. ఇలా ఇలా అయిపోయిన తర్వాత దీనికైతే కొంచెం లోచంక అయితే ఫస్ట్ తీసుకోవాలి. ఇలా పెట్టేసుకోవాలి దీన్ని. ఇది అయిపోయిన తర్వాత దీన్ని కొంచెం ఇట్లా మనం కరెక్ట్‌గా అయితే షేప్ తీసేసుకొని ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్‌ని అయితే తీసేసుకోండి. తీసుకున్న తర్వాత మనం హ్యాండ్ అనేది ఫస్ట్ జాయిన్ చేసుకోవచ్చు. తర్వాత పైపింగ్ అనేది జాయిన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ పైపింగ్ అయినా జాయిన్ చేసుకొని హ్యాండ్స్ అయితే వేసేసుకోవచ్చు. ఇది చూడండి లోచంక ఎటు అనేది ఫస్ట్ మనం అబ్జర్వ్ చేయాలి. చూడండి ఇటు సైడ్‌లో వచ్చింది కదా! ఇదైతే ఫ్రంట్ వస్తది. బ్యాక్ సైడ్ ఇది ఇట్లా వేసేసుకోవాలి. ఇటు సైడ్ ఇది వస్తది. అదేవిధంగా ఇది కూడా ఇది ఇటు వచ్చేస్తది. చూడండి మధ్యలో పాయింటింగ్ మీద పెట్టేసి మనమైతే ఇలా స్టిచ్చింగ్ అయితే ఇక్కడ వరకు ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి. అదేవిధంగా ఇక్కడ నుండి మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే 1/2 ఇంచ్ మందంతో అయితే మనమైతే స్టిచ్చింగ్ అనేది ఇట్లా చేసుకోవాలి. ఇలా పెట్టేసి దీన్ని మనము ఇటు పెట్టేసుకొని ఇక్కడ వరకు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అర్థమైంది కదా! ఇప్పుడైతే మనం పైపింగ్ అయితే జాయిన్ చేసుకోవాలి. ముందు ఇక్కడ ప్లీట్స్ అనేవి ఎంత పెట్టుకోవాలి ఎలా అనేది చూద్దాము. ఒకసారి ఇట్లా ఫోల్డింగ్ అనేది పెట్టుకోండి. షోల్డర్ దగ్గర ఇలా పెట్టేసి షోల్డర్ దగ్గర ఫోల్డింగ్స్ అనేది పెట్టుకోండి. ఇక్కడ మార్కింగ్ చూడండి. ఇక్కడ నుండి మనకు ఇక్కడ ఒక 5 ఇంచెస్ దాకా ఇక్కడ నుండి ఇక్కడి వరకు అయితే మనము వేసేసుకోవాల్సి ఉంటుంది. చూడండి ఒకవేళ మీకు చిన్నగా అనిపిస్తే మళ్ళీ కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇట్లా వేయండి. ఇక్కడ ఇట్లా షోల్డర్ దగ్గర ఇట్లా పట్టుకొని ఇక్కడ 2 బ్యాక్ సైడ్ 2 దిక్కులా వేయాల్సి ఉంటుంది. చూడండి ఎదురెదురుగా మనకి ఎక్కడి వరకు అయితే వేసుకున్నామో టక్స్ అనేవి అదే విధంగా ఇటు సైడ్ కూడా వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి అదే విధంగా బ్యాక్ సైడ్ కూడా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా వేసుకోండి.
అయిపోయింది కదా! ఇప్పుడు మనం పైపింగ్ అనేది వేద్దాము. పైపింగ్ వేసుకోవడము మనము నేర్చుకుందాము. ఒకసారి చూడండి, ఇది కంప్లీట్‌గా అయిపోయింది. ఓవరాల్‌గా కింద పైన మనము ఫిల్స్ పెట్టుకోవడమును, ఈ క్లాత్ అయితే తక్కువగా ఉంది. చూసి ఫిల్స్ అయితే వేసుకుందాము. ఇప్పుడైతే దీనికి పైపింగ్ అనేది వేద్దాము. చూడండి, మనమైతే ఇలాంటి పట్టీ తీసుకొని ఇక్కడ మనం స్టిచ్చింగ్ అయితే అని ఇట్లా లైనింగ్ క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలి. దీన్ని ఒక స్టిచ్ అనేది చేసుకుంటూ రావాలి. మనకు లంగాకు వచ్చిన క్లాత్ అయితే ఉంటుంది కదా, పైన కట్ చేసుకున్నాం కదా, దీంతోటైతే మనం దీన్ని యాడ్ చేసుకోవాలి. విధంగా పూర్తిగానైతే మనం పైపింగ్ కోసం అయితే ఇవన్నీ ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ మనము ఒకదానికి ఆపోజిట్‌గానైతే మనము క్లాత్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా ఇది కూడా ఇలానే వేసేసుకోవాలి. ఇట్లా చూడండి. అన్నీ ఇట్లా జాయింటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇలా అన్నీ ఒకదానికొకటి ఇట్లా జాయింటింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు చివర్లో మనము హెడ్జెస్ అన్నీ ఇట్లా కట్ చేసుకొని, ఇది చూడండి, ఇలా అయితే పట్టేసుకొని మనం అన్నీ కూడా ఒకేలాగా ఉండేలాగా మనము ఇక్కడ నుంచి జాయింటింగ్ అనేది ఇలా పెట్టేసి చేయాల్సి ఉంటుంది. ఇలా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు పాదంతో మనము ఇలా ఎక్స్ట్రా పీస్‌లనే ఇట్లా కట్ చేసుకోండి నీట్‌గా. చూడండి, ఇక్కడ ఒక పాదం ఉంది గదా, ఆ పాదం అంతా మనము ఇలా ఇగ్గకుండా నిదానంగా మనము ఇలా అయితే తీసుకొచ్చుకోవాలి. 2 కూడా క్లాత్‌లనేవి పడేటట్టుగా చూడండి. ఒకటి పడి, ఒకటి పడకుండా ఇప్పుడు ఊడొచ్చే ప్రమాదం ఉంటది. ఇలా వేసుకుంటూ ఇలా తీసుకొని రావాలి. ఇలా వేసి ఇలా వేసుకుంటూ రావాలి. ఇలా తీసేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇలా తీసేసుకోవాలి. చూడండి, ఇలా తీసేసిన తర్వాత దీన్ని మనము ఇది ఇట్లా మలుచుకొని ఇక్కడ మనము థ్రెడ్ అనేది వేసుకుంటూ ఇట్లా వేసుకుంటూ రావాలి. థ్రెడ్ వేయకున్నా కూడా బాగానే వస్తుంది. చూడండి, థ్రెడ్ వేసుకుంటే ఇంకా నీట్‌గా వచ్చేస్తుంది. మనం ఇది పెట్టుకొని సింగిల్ టెన్షన్ మార్చుకోవాల్సిన పని లేదు. చూడండి, చూడండి, ఒక టెన్షన్ పైన ఈ క్లాత్ అనేది ఇటు పైకి అనుకుంటూ ఇలా వేసుకుంటూ ఇట్లా రావాలి. ఇది చుట్టూ కూడా అలానే వేసుకోవాలి. నీట్‌గా నిదానంగా వేసుకుంటూ ఇట్లా నిదానంగా రావాలి.
చూడండి అంతా ఒకేలాగా వస్తుంది కదా! చూడండి పైపింగ్ అన్నది అంతా ఒకేలాగా వచ్చేసింది కదా! మనము ఈ విధంగా టెన్షన్ మార్చకుండా మనము ఎలా వేసుకోవాలన్నది మీకు అర్థమైంది కదా! టెన్షన్ మార్చేసి కూడా నీట్‌గా వస్తది. కానీ మనకి ఇలా కూడా వేసుకోవచ్చు. అది వేసుకున్నా కూడా నీట్‌గా వస్తది. కానీ మళ్ళీ మార్చడం అయితే అందరికి రాదు గదా! అది మార్చి చూపెట్టడం కూడా ఇంకొక వీడియోలో చేస్తా. ఇదైతే చూడండి. ఇప్పుడు ఇది పైకి లేవకుండా ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటూ రండి. ఇలా అణిగే స్టిచ్ అనేది వేయాలి. ఈ విధంగానైతే మనం అణిగి స్టిచ్ కూడా వేసుకోవాలి. చూడండి ఇలా వేసుకున్న తర్వాత మనమైతే షోల్డర్స్ అనేవి ఇక్కడ పట్టేసుకొని కింది వరకు ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత మనము ఇవి ఫిల్స్ అనేవి పెట్టుకోవాలి. ఇవి 2 కూడా ఒకదాని మీద ఒకటి వచ్చేలాగా ఇలా అయితే పట్టుకొని వేసేయండి. అంతే నీట్‌గా వస్తది. పాపకి ఎగ్గినట్టు అనిపించదు. ఇలా ఇట్లా దగ్గరికి వేసుకుంటూ ఇలా వేసుకుంటూ ఇక్కడ మార్కింగ్ అనేది ఇలా పెట్టుకొని మీరు ఇలా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అంటే 2 కరెక్ట్‌గా వస్తది. ఇటు కూడా అదే విధంగా పట్టుకొని మనము కరెక్ట్ మెజర్ అనేది చేసుకుంటూ ఇట్లా వేసుకోవాలి. చూడండి ఇలా కరెక్ట్ మెజర్స్ చూసుకుంటూ ఇవి 2 కూడా ఒకదాని మీద ఒకటి ఇలా ఇలా సైడ్స్‌కి అయితే తీసేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎడ్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఇవి నీట్‌గా అన్నీ కూడా ఒకలాగా వచ్చేటట్టుగా ఇట్లా కటింగ్ అనేది పెట్టుకోవాలి. ఇంత అన్నీ కూడా ఒకేలాగా ఇట్లా వచ్చేటట్టు చూసుకొని ఇక్కడ మనం మెజర్స్ అనేది చూసుకుంటూ ఈ మెజర్ అనేది చూసుకుంటూ మనము ఈ సైడ్ స్టిచ్ చేసుకున్న తర్వాత కింద అనేది పెట్టుకోవాలి పిల్స్ అనేవి.
అయితే ఇక్కడ స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి 6 ఇంచెస్ వచ్చింది, అంటే 6 12 ఇంచులు, 12 12 24 ఇంచులు మొత్తం అయితే ఇలా వేసేసుకొని చివర్లకు మనము ఫిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇక్కడ పీసెస్ ఎక్స్ట్రా ఉన్న పీసెస్ అయితే అంతా సమానం వచ్చేటట్టు చూసుకొని కట్ చేసుకోవాలి. కింద లూజ్గా ఉంటే మంచిగా గుబురుగా వచ్చేస్తుంది. ఇలా అయితే మనము చూడండి ఇక్కడ అన్నీ కూడా 1 ఇంచ్ ఉండేటట్టుగా చూసుకుంటూ ఇలా కొంచెం కొంచెంగా ఫిల్స్ అనేవి పెట్టుకుంటూ పైనుండి మనం మనకి స్టిచ్ చేసుకోవాలి. ఫిల్స్ కూడా అన్నీ ఒకేలాగా వచ్చేటట్టు ఇలా చూసుకొని వేసుకోండి. ఓకే, కరెక్ట్ సరిపోతుంది. మీకు ఏమన్నా మధ్యలో ఒకవేళ లూజ్ కావాలంటే మధ్యలో అయితే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి మన ఇంట్లో కూర్చొని మన వరకైతే మనం ఇంట్లో ఈజీగా మన పిల్లలకైతే ఈ విధంగా బిగినర్స్ అయితే ఈజీగా కుట్టుకోవచ్చు. నేను రాను డిజైన్స్ అనేది మీకు చెప్తా చూడండి. ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇలాంటి ఫ్రాక్స్ అయితే మనకు బేబీ లంగా జాకెట్లు అన్నీ కూడా అన్నీ అడుగుతారు. కాబట్టి మనకు స్టిచ్చింగ్ అనేది మామూలుగా తెలిసి ఉండాలని చెప్పేసి మీకు ఈ వీడియో అయితే చెప్పాను. ఏ విధంగా ఉందనేది చూసి మీరు కామెంట్ రూపంలో నాకు చెప్పండి. మీకు ఏమైనా కావాలంటే కూడా అవి చేసి చూపిస్తాను. ఓకే, ఈ విధంగానైతే లంగా ఉన్న జాకెట్ అయితే చూసుకోండి. ఇట్లా దీని సైడ్కి అయితే మనకు బటన్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇదైతే ఫ్రాకు చూడండి. లాస్ట్లో ఫినిషింగ్ అయితే సింపుల్గా లంగా జాకెట్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉందనేది మీరు నాకు చూడండి.